దేవునిలో జ్ఞానము నిక్షిప్తమై ఉంది. మానవులకు జ్ఞానం అనుగ్రహించేవాడు ఆ దేవాదేవుడే. మరి ఆ జ్ఞానం కొరకు మనం ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. ఆ జ్ఞానం ద్వారా మానవులు ఉపదేశం పొంది దేవుని యొక్క వాక్య ప్రకారము జీవిస్తూ సురక్షితంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. మనలో చాలా మంది కూడా చాలా మంచి భక్తి చేస్తున్నాము కదా, మరి చాలా బాగా ప్రార్థన చేస్తున్నాము కదా అని అంతవరకు మాత్రమే ఆగిపోతారు, కానీ జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞానం కొరకు ప్రార్థించరు. మరి దేవుడిచ్చేటువంటి జ్ఞానం కొరకు ప్రార్థించకపోవడం వల్ల, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించకపోవడం వల్ల మరి వారు ఎంత ప్రార్థన చేసినా కష్టాలు, బాధలు, శ్రమలు, వేదన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళే ఏంటి దేవా, ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అని దేవుని ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం పలుకుతుంది, నా ఉపదేశము అంగీకరించువాడు కీడు వచ్చునన్నటువంటి భయము లేకుండా సురక్షితముగా క్షేమంగా నివసించును అని. మరి దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని అంగీకరించి దాని కొరకు ప్రార్థన చేసి ఆ జ్ఞానం ద్వారా దేవుడు కోరుకున్న విధంగా వాక్య ప్రకారం జీవించినప్పుడు మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా జీవించాలో, ఏ చేయాలో, ఏ చేయకూడదో, ఇదంతా కూడా ఆ జ్ఞానం ద్వారా దేవుని యొక్క వాక్యంలో జీవించడం మనం నేర్చుకుంటాము. తద్వారా సాతాను యొక్క వలలో పడిపోకుండా మరి ఆ యొక్క వల నుంచి తప్పించబడి క్షేమంగా జీవిస్తామని, మన కుటుంబం క్షేమంగా జీవిస్తామని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.